గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్ అవ్వాల్సింది ఈవినింగ్ అయిపోయింది. సో మా మార్కండేయ ఫస్ట్ క్లిమ్స్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ మై సిన్సియర్ థ్యాంక్ యూ. మా మార్కండేయ ఫస్ట్ క్లిమ్స్ మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. హాలీవుడ్లో ఎప్పుడో ఈ మధ్య మల్టీవర్సెస్ సూపర్ హీరోస్ కాన్సెప్ట్స్ అనేవి లాస్ట్ 10-15 ఇయర్స్లో ఒక నార్మ్ అయిపోయాయి. కానీ మన హిందూయిజంలో అనంతకోటి బ్రహ్మాండాలు, చిరంజీవులు ఇలాంటి కాన్సెప్ట్స్ ఎప్పుడో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నాయి. అలాంటి మన ఇతిహాసాల్లోంచి తీసుకున్న ఒక కథకి ఒక మోడర్న్ వర్షనే మా మార్కండేయ మూవీ. సో మీ మార్కండేయ అంటే ఏంటి మూవీ అని మీ జానర్ ఏంటి అని చెప్పాలి అంటే, మైథాలజీ అనే వర్డ్ ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మైథాలజీ అంటే ఇట్స్ ఎ మిత్, కానీ మన పురాణాలన్నీ దే ఆర్ యాక్చువల్లీ ఫ్యాక్ట్స్. సో ఇతిహాసాలు అని అంటారు, అందుకే మన వాళ్ళు ఇతిహాసాలు అంటే ఇతిహాస అంటే జరిగిన కథ. సో అండ్ ఇతిహాసాన్ని నుంచి డ్రైవ్ చేసుకున్న ఒక మిస్టిక్ థ్రిల్లర్ ఈజ్ మార్కండేయ. సో అలాంటి ఇతిహాసాల నుంచి ఒక కథ తీసుకొని మేము దాన్ని ఒక యంగ్ టీమ్ని, అంటే చాలా జల్లెడ బట్టి ఒక యంగ్ మోటివేటెడ్ టీమ్ని గ్యాదర్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసాం. కానీ స్టార్ట్ చేశాక మాకు అర్థమైంది, ఇలాంటి ప్రాజెక్ట్కి సరైన గైడెన్స్, సరైన బ్యాకింగ్, సరైన సపోర్ట్ లేకపోతే అది స్టార్ట్ అవడమే కానీ ఎండ్ అవ్వడం ఉండదు, అండ్ వాటి పొజిషనింగ్ రాదు. సో అదే టైంలో దిల్ రాజు డ్రీమ్స్ అనే ఒక ఛానల్ని లాంచ్ చేయడం, ప్లాట్ఫామ్ని. సో అండ్ యంగ్ అండ్ టాలెంటెడ్ పీపుల్ని ఎంకరేజ్ చేయాలి అనే ఒక ఇదితో వాళ్ళు ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పుడు మేము దిల్ రాజు గారిని రీచ్ అవుట్ అయ్యాము. మేము తీసిన కంటెంట్ చూపించాము, మా కథ వినిపించాము. సో ఆయనకి నచ్చి ఆయన ప్లాట్ఫామ్లో మా మూవీ ప్రొడ్యూస్ చేసే ఆపర్చునిటీ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒకటండి, అంటే దిల్ రాజు డ్రీమ్స్లో మేము జస్ట్ ఒక ప్రొడ్యూసర్ కింద కాదు, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ. అంటే ఫస్ట్ నుంచి బేసిక్గా స్క్రిప్ట్ రైటింగ్, ఒక న్యూ కమర్స్తో ఒక కాస్టింగ్ అండ్ వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, మూవీ ప్రాసెస్ ఎలా కంట్రోల్ చేయాలి, కాస్ట్ ఎలా కంట్రోల్ చేయాలి, బడ్జెట్స్ ఎలాగ ఓవర్ బడ్జెట్ కాకుండా చూసుకోవాలి, అండ్ పొజిషనింగ్ ఎలా చేయాలి, అలా ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ స్టెప్ బై స్టెప్ మూవీని ఎలా తీసుకెళ్ళాలి ముందుకి అనే దాంట్లో దేర్ గైడింగ్ అస్. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. వీఆర్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ టు యూ. మీరు మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని మేము ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకుంటున్నాము. మీ 100% మేము హార్డ్ వర్క్ చేసి మీ విజన్కి మ్యాచ్ అయ్యే మూవీని మేము డెలివర్ చేస్తామని మేము హార్డ్ వర్క్ చేస్తాం సార్ ఖచ్చితంగా. అండ్ మా మార్కండేయ మూవీ అంటే ఇది ఓన్లీ ఫస్ట్ క్లిమ్స్ మాత్రమే. సో ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాము. ఇట్స్ సీజీ ఇంటెన్స్ మూవీ, సో ఇట్ మైట్ టేక్ ఎ ఫ్యూ మంత్స్, బట్ తొందరలో మీ ముందుకి ఇంకా కంటెంట్ తీసుకొస్తాము. అండ్ లైక్ ద వే సెడ్, మా యంగ్ అండ్ మోటివేటెడ్ టీమ్ మేము ఇంకా కష్టపడి డిఆర్డి బ్యానర్లో ఫస్ట్ మూవీ కింద దీన్ని లాంచ్ చేసినందుకు ఖచ్చితంగా ఫర్ ఎవర్ రిమెంబర్ గుర్తుపెట్టుకునేలాగా మేము ఒక ప్రోడక్ట్ని డెలివర్ చేస్తామని చెప్పి మేము వీఆర్ సిన్సియర్లీ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, శివోహం. థ్యాంక్ యూ సో మచ్ విక్రాంత్, అండ్ విష్ యూ గుడ్ లక్. క్లిమ్స్ అయితే నిజంగా